వెల్కమ్ బ్యాక్ టు నందు క్రేజీ థింగ్స్. సైట్ లైక్ ఎంత ప్రైస్ కి ఇస్తున్నారు అనేది మీకు ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నాము. మా అక్క మా చెల్లి జూమ్ చేయి. నా మూతి, నా కళ్ళు, నా ముక్కులో దూర్చు. ఈ మనుషులను అర్థం చేసుకోవడం చాలా కష్టం అబ్బా. ఈవిడ గారి సోకులు చూడండి, సోకుల సోగాడు పర్ఫెక్ట్. ఈగలు ఊపుకుంటూ కూర్చున్నాం. మేము ఈగలు కాదు, చెమటేస్తుంది. ఇక్కడ ఈ సార్ అక్కడ మమ్మీ సీరియస్ గా అవన్నీ చెప్తుంటే వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి. హలో అందరికీ నమస్కారం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ నందు. వెల్కమ్ బ్యాక్ టు నందు క్రేజీ థింగ్స్. సో మీరు ముందుగా మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. మా ఫస్ట్ స్టెప్లోనే మాకు అన్ని సబ్స్క్రైబర్స్ రావడం, లైక్స్ రావడం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వచ్చింది, మీ నుంచి మాకు సపోర్ట్ వచ్చింది. గుడ్. ఎల్కేజీలో పడండి. సపోర్ట్ వచ్చింది, అదే మాకు పెద్ద గిఫ్ట్ అనమాట. సో మేము ఈరోజు ఉప్పల్ వెళ్తున్నాము. చెప్పు. ఉప్పల్లో ఎంతవరకు కుదిరితే అంతవరకు ఇండివిజువల్గా మీకు ఏ హైట్, ఎంత ప్రైస్, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కూడా వెళ్తున్నాము. వాళ్ళు కూడా రమ్మని మాకు ఒకటే కాల్స్ చేస్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి నాగోల్లో కూడా ఇంకా వేరే షెడ్స్లో ఎంతవరకు ఎకో ఫ్రెండ్లీ ఉన్నాయి, పిఓపి ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేసి మీకు ఎంత ఫీట్, ఎంత హైట్, లైక్ ఎంత ప్రైస్కి ఇస్తున్నారు అనేది మీకు ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నాము. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. అండ్ మీకు నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, సాధ్యమైనంత వరకు మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇస్తే ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నందు క్రేజీ థింగ్స్. మా అక్క మా అక్క మా చెల్లి. సో మేము ఒక రోజు అయితే ఇంట్రొడక్షన్ వీడియో చేయాలి అని అనుకున్నాము, బట్ కుదరక అది అవ్వలేదు. బట్ ఈ రోజు అయితే చేయాలి. అండ్ ఇవాళ అంతా నా ఉప్పల్ సైడ్ ఎంతైతే కుదురుతుందో అంతవరకు వీడియోస్ తీస్తాము. అండ్ ఇంకొక 1 వీక్ తర్వాత కూడా ఇంకా చాలా విగ్రహాలు అనేవి వస్తాయి. సో అటు మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా మీకు నేను మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ఉన్న మొత్తం షెడ్స్ కూడా కవర్ చేసి మీకు నేను ప్రజెంట్ చేస్తాను. అండ్ ధూల్పేట్, బేగం బజార్ కూడా వెళ్తాము తొందరలో. సో నెక్స్ట్ ఈ ఉప్పల్ సిరీస్ అంతా కంప్లీట్ అయ్యాక ధూల్పేట్ అండ్ బేగం బజార్ కూడా వస్తుంది. సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వండి, అదే మాకు పెద్ద గిఫ్ట్. రీచ్ ఇవ్వండి మాకు. అండ్ ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే నేను ఇక్కడ పక్కన లింక్ ఇచ్చేస్తాను. సో అది కూడా చూడండి. ఇది ఎపిసోడ్ 2 అనమాట. కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. టైం అరౌండ్ 2 అవుతుంది. సో కెమెరా ఉమెన్ శ్రేష్టతో వీళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాము. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. వెళ్ళాక మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాం అన్నమాట. జూమ్ చేయి. నా మూతి, నా కళ్ళు, నా ముక్కులో దూర్చు. సరే పోదాం. మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తా ఇప్పుడు ఆటోలో. ఈ మనుషులను అర్థం చేసుకోవడం చాలా కష్టం అబ్బా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది
దొరగారి సోకులు చూడండి, సోకుల సోగాడు పర్ఫెక్ట్. ఏం గాయస్, మీరు ఈ ప్లేస్ గెస్ట్ చేస్తే నెక్స్ట్ టైం మీ పేర్లు నేను వీడియోలో చెప్తా. ఈ ప్లేస్ ఏంటో గెస్ట్. చూస్తారు కదా ఈ ప్లేస్. మీరు కనుక కరెక్ట్గా కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేస్తే ఐ విల్ మెన్షన్ యువర్ నేమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యా మమ్మీ ఓకే ఇక్కడ చూడండి. ఓకే, సో ఇది షాప్. లాస్ట్లో విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద రూట్ అనమాట. ఓకే చలో. మన ముప్పల్ దగ్గర శ్రీ సాయి గణేష్ ఆర్ట్స్ దగ్గర ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా మనం శ్రీ సాయి గణేష్ ఆర్ట్స్ దగ్గరే తీసుకున్నాము. సతీష్ తీసుకున్నాము అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అయితే వీళ్ళ షెడ్కి అయితే వచ్చాము. సతీష్ భాయ్ వస్తాడంట 10 minutes. ఏమేమి గణపతులు ఎలా ఉన్నాయి, ఎంత హైట్లో ఉన్నాయి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే మంచి గణపతి ఉన్నారు ఇక్కడ. మంచి బ్యాక్గ్రౌండ్ తోటి, రైట్ సైడ్ తొండం తోటి ఇంకా ఫినిషింగ్ చేయాలి. ఐస్, బొట్టు అవన్నీ ఫినిషింగ్ అవ్వాలి. కానీ కలర్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ లోపల గణేష్ అయితే ఫినిషింగ్ అయినాయి, చూపిస్తాం కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నో క్యాన్సల్, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఇక్కడ ఛత్రపతి శివాజీ గణేష్ అయితే ఉన్నారు. బొజ్జ గణపతి మంచిగా రైట్ సైడ్ తొండంతో అశ్వాలు ఉన్నాయి. అశ్వాలు అండ్ పల్లకి మీద కూర్చున్నట్టుగా చాలా బాగున్నారు స్వామి. బొజ్జ గణపతి చాలా క్యూట్గా ఉంది. కలరింగ్ అంతా కూడా అయిపోయింది మ్యాక్సిమం. కాకపోతే మీకు ఇంకా రిక్వైర్మెంట్ కావాలి అంటే మాత్రము కాస్టమైజ్ కూడా చేసి ఇస్తారు. కలర్స్ కాస్టమైజ్ చేసి ఇస్తారు. సో ఇది అయితే ఫస్ట్ చూసింది బొజ్జ గణపయ్య, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ తొండంతో మంచి బ్యాక్గ్రౌండ్ తోటి లైక్ నిలబడి ఉన్నారనమాట. మంచి ఎల్లోయిష్ రెడ్ మిక్స్డ్ గణపతి బప్ప అన్నమాట. చాలా బాగున్నారు ఈయన కూడా, పెద్ద పెద్ద చెవులతో. అండ్ ఎంట్రన్స్ చూసిన విధంగానే ఇక్కడ కూడా ఉన్నారు గణపతి వేరే కలర్కి వచ్చేసి. ఈ రోలో అంతా చిన్న చిన్న బప్పాలు ఉన్నారు. ఇక్కడేమో మంచిగా యూనిక్గా నిలబడి ఉన్న గణపతి ఉన్నారు, ఎలక మీద నిలబడి ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి 6 feet ఉంటుంది నా హైట్. ఈ రో అంతా కూడా చిన్న చిన్న బప్పాలు ఉన్నారు. ఇట్లా నిలబడి ఉన్న బప్పాలు కనీసం ఒక 15 to 20 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో. మీకు నచ్చిన కలర్స్ కూడా కాస్టమైజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. కానీ త్వరగా రావాలి, మరి పండగ దగ్గరలో కాదు, తొందరగా వచ్చి మీరు బుకింగ్ అనేది చేసుకొని లైక్ మీకు నచ్చిన కలర్స్ కాస్టమైజ్ చేసుకుంటే చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ మీద కూర్చున్న బప్ప చాలా బాగున్నారు. 6 feet ఉంటుంది నా హైట్. ఈ రో అంతా కూడా ఇలా కూర్చొని ఎలిఫెంట్స్ మీద కూర్చున్న బప్ప అనే ఉన్నారు. విత్ బ్యాక్గ్రౌండ్ వెనకాల కూడా డిఫరెంట్ కలర్స్. ఇవన్నీ కూడా ఇలా నిలబడుకున్న గణపతులే 15 to 20 పీసెస్ ఉన్నాయి. మూషక్ మహారాజ్ మీద నిలబడ్డారు. సతీష్ భాయ్ ఒక 10 minutes లో వస్తా అన్నాడు. ఈ రో మొత్తం కూడా ఎలిఫెంట్స్ మీద కూర్చున్న బొప్ప డిఫరెంట్ కలర్స్ తోటి కళగా ఉన్నారు. ఇంకా కొన్ని కలర్స్ వేయకుండా ఆపారు, ఎందుకంటే కొంతమందికి కొంత కలర్ కాస్టమైజింగ్ తోటి కావాలి కాబట్టి కొన్ని లైట్ ఫినిషింగ్ చేసి వదిలేశారు. మనకు నచ్చిన కలర్స్ తోటి కాస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. రోజు నుంచి ఇంకా 22 days అయితే ఉందండి మన ఫెస్టివల్కి. సో ఇక్కడైతే షార్ట్ అండ్ క్యూట్గా ఎలిఫెంట్ మీద కూర్చున్నానే ఆయననే మనకు వచ్చే కనపయ్య. ఇవన్నీ కూడా మ్యాక్సిమం అయితే బుక్ అయిపోయాయి చాలా మటుకు. కొన్ని లైట్ కలర్ ఫినిషింగ్ తోటి ఉన్నాయి మాత్రము
మనకి నచ్చినట్టుగా కలర్ కాస్టమైజ్ చేసుకొని అయితే బుకింగ్ చేసుకోవచ్చు. సతీష్ వస్తున్నాడు. సతీష్ రాగానే మీకు ఇండివిజువల్గా ఎంత ఫీట్ ఉంది, ఎంత ప్రైస్ ఉంది అన్నది మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ ఈ సార్ అక్కడ మీ మమ్మీ సీరియస్గా అవన్నీ చెప్తుంటే వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి. హక్ చేసుకుంటున్నామా? బొప్పాయి అయితే పెద్ద పెద్ద చెవులతోటి అసలు ఎంత బాగున్నారో, రైట్ సైడ్ తొండంతో. అండ్ రైట్ సైడ్ తొండంతో ఉంటే ఇప్పుడు లక్ష్మీ గణపతి అంటారు. జనరల్గా మనకి షోలాపూర్ ఫినిషింగ్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఇలా మోదక్ తీసుకున్నట్టుగా వస్తూ ఉంటాయి ఫినిషింగ్ అంతా. బట్ మన హైదరాబాద్ తెలంగాణ స్టైల్ మాత్రం రైట్ సైడ్ తొండంతో వస్తాయి. బట్ ఎనీవేస్ రైట్ సైడ్ తొండంతో ఉన్నవి లక్ష్మీ గణపతి అని కూడా అంటారు యాక్చువల్లీ. ఇది వచ్చేసి 9 feet, ఇది 28,000 అంట అన్న చెప్పిన ప్రైస్ అయితే. కలర్ ఫినిషింగ్ అయితే చాలా 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 సూపర్ గా ఉంది. శివాజీ మహారాజ్ బాప్పా మంచి బొజ్జ గణపతి, మంచి జ్యువెలరీ తోటి, రైట్ సైడ్ తొండంతో లడ్డు పెట్టమ్మా అన్నట్టు పిలుస్తున్నారు. అండ్ ఇవి హార్స్ కమ్ శివాజీ మహారాజ్ బాప్పా. ఇది మంచిగా ఆసనం మీద, అంటే హార్స్ ఆసనం లాగా వచ్చింది. కలరింగ్ కూడా మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. చాలా బాగుంది. ఇట్లా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇట్లా హార్సెస్ తోటి కూడా 10-15 పీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ వితౌట్ బ్యాక్గ్రౌండ్ బొజ్జ గణపయ్యలు అనమాట. ఈ వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగున్నారు. పెద్ద పెద్ద చెవులతోటి, రైట్ సైడ్ తొండము. ప్రతి బొప్పాయి ఇక్కడ రైట్ సైడ్ తొండంతో ఉన్నారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లేదు. మంచిగా ఆసనం మీద మంచిగా కడగా కూర్చొని ఉన్నారు. స్వామి 9 feet చాలా కడగా ఉన్నారు. ఇవన్నీ కూడా మాక్సిమం వితౌట్ బ్యాక్గ్రౌండ్ మంచి కూర్చొని ఉన్న గొప్పలు అన్నమాట. ఇవన్నీ కూడా 9 feet అబౌవ్నే ఉన్నాయి. పెద్ద పెద్ద చెవులతోటి. జనరల్ గా వినాయకుడికి పెద్ద పెద్ద చెవులు ఉంటే మన బాధలన్నీ మంచిగా వింటారంట ఆయన. మన బాధలు వినటం కోసం ఆయన ఇట్లా చెవులు తెరుచుకొని ఉంటారంట. ఇదంతా కొంచెం ఆయిల్ ఫినిషింగ్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. ఇది బాగున్నది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇక్కడ మంచిగా సూర్యప్రభ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నారు గొప్ప. కాకపోతే ఇంకా ఐస్ బొట్టు అవి ఇంకా ఫినిషింగ్ అవ్వాలి. మంచిగా ఆసనం మీద కూర్చున్నారు. అసలు ఇక్కడ వినాయకుడిని చూస్తుంటే ఏది తీసుకోవాలి, దేనికి చాయిస్ ఫిక్స్ అవ్వాలి అన్నది అసలు నాకే అర్థం కావట్లేదు. అంటే కలరింగే కానీ మోడలే కానీ చాలా అంటే చాలా ఇట్లా వదలబుద్ధి కావట్లేదు. ఏ విగ్రహం చూస్తే ఆ విగ్రహం అబ్బా ఇదే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి చూడగానే అబ్బా ఇది బాగుంది అనిపిస్తుంది. సో ఇంకా ఏది తీసుకోవాలన్నది ఫైనల్ అవ్వలేదు. బట్ ఏంటంటే చూసి మొత్తము మీకు వీడియోలో అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. నేను ఏది బుక్ చేసుకుంటున్నాను అన్నది మాత్రం సర్ప్రైజ్. ఒక్క ఐడల్ మాత్రం అసలు మా 2 కలర్లు ఇట్లా స్టన్ అయిపోతున్నాయి. అంత బాగున్నాయి. కూర్చున్నాం అలా. ఫుల్ వేడిగా ఉంది. బాగా బాగా వేడిగా ఉంది. వీళ్ళకి చెమటలు ఏమో
కూర్చో ఏం వెళ్ళిపోతావు అని చెప్తున్నాను నాకు అందుకని కూర్చో. వీళ్ళకేమో చెమటలు కారుతున్నాయి ఫుల్. బొక్క నన్ను బుక్ చేస్తావా అని అడుగుతున్నాను. ఓకే, నాకైతే ఇదైతే బాగా నచ్చింది. మీకు ఆత్మాన్ వరకు మాత్రం సర్ప్రైజే, ఏది మాకు book అస్సలు చేస్తాను అనేది చూపియము. మాత్రం చెప్పను. కాబట్టి ఇది ఒకటే షెడ్లో చూసి మాత్రం ఫిక్స్ అవ్వను బుక్ ఇంకా అవ్వడానికి. మేము చాలా చూస్తాం. ఇంకా చాలా చూసిన తర్వాత ఫైనల్ ఒకదానికి ఫిక్స్ అవుతాను అనమాట. అది ఆత్మాన్ వరకు మీకు సర్ప్రైజ్. కానీ అప్పటి వరకు ఈ షెడ్లో అన్ని సేల్ కాకుండా ఉండాలని మొక్కుకుంటున్నాను. మన కోసము బుక్ కాకుండా ఉండాలని కౌంటడం తప్పదు, కానీ చూద్దాం ఎక్కడ ఏ బొప్ప మన ఇంటికి రావాలి అని రాసి పెట్టున్నారో చూద్దాం మనం. ఆత్మ మాత్రం మరీ గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేయకండి. 2-3 బ్యాండ్ వాళ్ళని పెట్టి ఆత్మ బికాస్ మేము అంటే చేసేది చేస్తాము, బట్ మా బడ్జెట్ తీసేటప్పుడు తగ్గట్టు grand గా చేస్తాం చేద్దాం. అనమాట. సో తీసేటప్పుడు మాత్రం గ్రాండ్గా, అప్పుడు మీ అందరినీ కూడా పిలుస్తాము, తప్పకుండా రండి. ఓకే. సో ఈయన గారికి అయితే ఇక్కడ అన్నీ నచ్చేస్తున్నాయి. ఏది అంటే ఈయన కళ్ళు తిప్పలేకపోతున్నారు అనమాట. నేను మమ్మీ మాత్రం కొంచెం ఇది హైట్ ఎక్కువ ఉంది, అది హైట్ ఎక్కువ ఉంది అని చెప్పి వెళ్ళిపోతున్నాము. ఎంత హైట్ది పెట్టినా పెట్టకపోయినా కానీ గొప్ప భక్తి మన ఇంట్లో ఒక బుజ్జి బాబు కాబట్టి బప్ప ఎంత హైట్ ఉన్నా లేకపోయినా బప్పానే. ఓకే. సో మేము వెయిట్ చేస్తున్నాము. వచ్చాక మేము ఇక్కడ తీసేసుకొని ఇంకా చాలా చోట్ల అన్నీ తిరిగేది వెళ్తాం. ఓకే, డన్ బాబు బొండం డన్. బాయ్. 20 minutes later. ఈగలు ఉట్టుకుంటూ కూర్చున్నాం మేము. ఈగలు కాదు, చెమటేసి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వీళ్ళకైతే బీభత్సంగా వేడిగా ఉంది, నాకైతే లైట్గా వస్తున్నాయి చెమటలు. మేము మనుషులం కాబట్టి మాకు చెమటలు వస్తాయి. ఈవిడ గారికి చెమటలు ఎందుకు రావంటే మా మనిషి కాదు, షీస్ పంది. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మనము పని చేద్దాం, 2 ఐడల్స్ని బుక్ చేద్దాం, 2 పెడదాం, ఒకటి ఇంట్లో ఒకటి బయట. మీరు పంపేద్దాం. అది ఇవ్వరు, బయట పెట్టి. ప్లస్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కస్టమైజ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళు మీకు పంచ కూడా కడతారు ఇఫ్ యూ వాంట్, కానీ త్వరగా రావాలి. నేను చెప్తున్నా కదా, మన వీడియోలో ఒక స్పెషల్ క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ చేస్తా అని. అది లాయల్ ఆర్సీబీ ఫ్యాన్ మిస్టర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. చేతుల మీద టాటూ కూడా విరాట్ కోహ్లీ. చూసుకోవచ్చు ఎంత డై హ్యాట్ ఫ్యాన్. ఆర్సీబీ ఫర్ ఎవర్. మేము ఎప్పుడు బయటకు వెళ్ళాలి అని ఫోన్ చేసిన కాదనకుండా హాఫ్ అన్ అవర్లో వచ్చి ఎక్కడికంటే అక్కడికి డే మొత్తం కూడా విసుక్కోకుండా తిప్పుతాడు విరాట్ బాబు. చూసినారా లాయల్ ఆఫ్ ఆర్సీబీ. వచ్చింది డప్పు, ఇట్లా డప్పు కొడుతుంది. ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసి ఇట్లాంటి వాళ్ళే. 1 hour later. వేడుకున్నా కానీ బప్పాలు ఉన్నారు కదా, మంచిగా ఉంది. నీ ఒపీనియన్, ఐ మీన్ నీ ఫీలింగ్ ఏంటి ఇవన్నీ చూసాక? కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నారు బొప్పాలు అయితే. డెఫినెట్గా మీకు ఇక్కడిది లొకేషన్ ట్యాగ్ చేస్తాము, డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్కి మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. కమింగ్ August 9th లోపు ఇక్కడికి వచ్చి మీ పేర్లు కనుక చిట్టి కనుక రాసి వెళితే అది లాటరీ తీస్తారు. లాటరీ తీసిన వాళ్ళకి 1Kకే బొప్పానైతే ఇచ్చేస్తారు. ఎంత ఫీట్ అది? అదే ఆ ఫీట్ మేము మెన్షన్ చేయము, కానీ మీకు చిన్న హింట్ ఇస్తాం. ఆ గణేశుడు ఏంటిదో, అదే గణేశుడు. సో ఈ ఆంటీ చూడ, మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్ విన్నర్ మోడల్ విన్నర్ ఖుదా కసమ్. బప్పా దగ్గర ఉన్న వెనకే అది. అదే అందుకే నన్ను ఇంత డిస్కరేజ్మెంట్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ వీడియో తీసేది నేనే, చెప్తాను. ఎడిట్ చేసేది నేను, అప్పుడు కూడా చెప్తాను. నీకుందిరా నా కొడక, నీకుంది. ఆబ్వియస్గా ఎడిటింగ్లోనే దొబ్బుతాయి. వాళ్ళైతే యూనిక్గా బాగున్నారు. డూ విజిట్. నేను చెప్పడం కంటే మీరు విజిట్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్సే వేరు. కానీ మాకు బాగా నచ్చిన గణేష్ ఏంటిదో మీకు చూపిస్తా. నాకు స్పెషల్గా నచ్చిన గణేష్ అదే.
మా ముగ్గురికి అదే నచ్చింది అన్ఫార్చునేట్గా, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ మాకు చూసారా మన వివో X100 Pro జూమ్ ఇది తొక్కలో శాంసంగ్.